ఇప్పుడు సాయంత్రంకి 6 అయిపోయింది టైం. అండ్ పొద్దున్నుంచి అయితే ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నాను. చాలా రెస్ట్ తీసుకున్నాను. లెగవడమే మధ్యాహ్నం లెగిచాను. బట్ ఇవాళ చియారా తను ఏం చెప్పిందంటే బయటికెళ్దామంది. పడుకున్నప్పుడు సడెన్‌గా తనొచ్చి నాకు లేపి ఎక్కడికి? తర్వాత వెళ్దాం ప్లీజ్. ఇప్పుడు ఎంవిపి కాలనీ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో మీరు చూసారు కదా, నాకు బద్ధకం వేస్తుంది ఇవాళ. చియా ఏమో నాకు లెగు 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 అని చెప్పేసి లేపేసి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ మేము అందరం కలిసి కైలాష్గిరి వెళ్తున్నాము. ఎంవిపి కాలనీ నుంచి కైలాష్గిరి నేను అనుకున్న చాలా దూరం ఉంటుంది అనుకున్నా, బట్ కాదు. మ్యాప్స్లో చెక్ చేస్తే 5 కిలోమీటర్ దూరమే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తుంది జస్ట్ 4.5 కిలోమీటర్స్, 1/2 కిలోమీటర్ తోలేసి వచ్చేసాను. ఇది చూడండి ఎంత దగ్గరే ఉంది. ₹50 కార్ కా ఫోన్. Wow, what a view! Hey, trampoline आगे उधर. Trampoline. Hey, right side there is a trampoline. అండ్ ఇప్పుడు కైలాష్గిరి హిల్కి, అంటే కైలాష్ హిల్కి మేము వచ్చేసాము. బయట మీరు ఎంటర్ అవ్వగానే జస్ట్ కైలాష్ హిల్కి కార్ పార్క్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మల్టిపుల్ స్టాల్స్ కనిపిస్తాయి. ఫుడ్ ఏదైనా తినాలంటే మీరు తినొచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి హార్స్ రైడ్ కూడా ఉంది. బట్ లోపల వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. అక్కడ నుంచి మొత్తం వాకింగ్ చేసి వచ్చాను. మనకి 2 వేస్ ఉంటాయి. ఏ దారి నుంచి అయినా మనం ఇటు రావచ్చు. రాగానే మీకు కొంచెం ఇక్కడ వాటర్ ఫౌంటైన్, అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు శివుడిది, పార్వతీది పెద్ద గుడి ఏమైనా స్టాచ్యూ ఉంది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. మీరు ఇలా జిప్ లైన్ ఇక్కడ నుంచి ఆ టవర్ దాకా వెళ్ళి రావడానికి మీరు కావాలంటే జిప్ లైన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫోటో తీయాలంటే కూడా మంచి స్పాట్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ వ్యూ ఉంది. నైట్ టైంలో మనకి ఏం కనిపించట్లేదు, బట్ అమేజింగ్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో బెటర్ మీరు డే టైంలో రండి. సో గైజ్, ఇప్పుడు చూసారా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ ఇప్పుడు నేను కైలాష్గిరిలోనే ఉన్నాను. ఒక నైట్ వ్యూ అయితే చూపించేసాను. ఇప్పుడు డే వ్యూలో నా వెనకాల మీరు చూడొచ్చు సముద్రం ఎంత బాగా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అంటే ఆ సిటీ మొత్తం సముద్రం దగ్గర ఉంది. బిల్డింగ్స్ అన్నీ అలా కనపడుతున్నాయి, రెండు ఒకేసారి. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా ఉంది అసలు. ఇక్కడ మీకు ఈ రోప్ వే కూడా ఉంది. మీరు కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావచ్చు. అక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అలా ఉంటుంది. 150 రూపీస్ టికెట్ అప్ అండ్ డౌన్కి. అడల్ట్ అయితే, పిల్లలు అయితే 80 రూపీస్ అని రాస్తుంది.
మీకు నిన్న రాత్రి చెప్పాను కదా 2 దారులు ఉన్నాయి. అయితే నేను నిన్న రాత్రి ఇటు వెళ్ళాను, అంటే అలా వెళ్ళి మధ్యలో మెట్లు ఉన్నాయి, అలా ఎక్కి పైకి వచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్తున్నాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఏమున్నాయో. అండ్ ఇక్కడ రాత్రి చూపించాను వాటర్ ఫౌంటైన్ ఉంది, అదే సేమ్ వాటర్ ఫౌంటైన్ ఏరియా. చూసారా శివుడు అండ్ పార్వతీది స్టాచ్యూ కూడా ఉంది, అందంగా కనపడుతుంది. దాని దగ్గరికి వెళ్ళొచ్చు, బట్ నేను వెళ్ళట్లు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా ఒకటి ఉందని చెప్పాను, చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు కనిపించట్లేదు రాత్రిపూట. అయితే అదే వ్యూ పాయింట్ మీకు చూపిస్తా. మీకు స్కై సైక్లింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. చూసారా అక్కడ వెళ్తున్నారు, ఇది స్కై సైక్లింగ్ ఏరియా. రాత్రి ఈ ఏరియా నుంచి మీకు చూపించాను, ఇలా వ్యూ బాగుంటుందని. ఎనీవేస్ జర్నీని కంటిన్యూ చేద్దాం, ముందుకు వెళ్దాము. ఇంకా ఏమున్నాయి మొత్తం స్పీడ్గా ఒకసారి కవర్ చేసేద్దాం. పిల్లలు ఆడుకునే మంచి పార్క్ ఏరియా ఉంది. తినడానికి మీకు ఏదైనా నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినాలంటే మీకు ఇక్కడ రెస్టారెంట్ ఉంది, మీరు ఇక్కడ తినొచ్చు. సో ఇదొక దారి ఉంది, ఇదొక దారి ఉంది. యాక్చువల్లీ 2 దారులు ఉన్నాయి చెప్పాను కదా, నేను అలా తిరిగి వచ్చాను. ఇది మధ్యలో ఉన్న దారి. అండ్ ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఏమున్నాయి. వైజాగ్లో ఇది ఒక చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ వైజాగ్లో ఎప్పుడైనా తిరగడానికి వస్తున్నారనుకోండి, మీరు ఈ కైలాసగిరి అయితే తప్పకుండా రావాలి. చాలా పెద్దది. ఇప్పుడు చూసిన వాకింగ్ చేస్తున్నాను, అలసిపోతున్నాను, బట్ తిరగడానికి చాలా విషయాలు ఉన్నాయి, చూడడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో ఇది మిస్ అవ్వకూడదని డిసైడ్ చేసి వచ్చా. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే 50 రూపీస్ కార్ ఛార్జెస్ ఉంటుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ కొన్నిసార్లు ఫోన్పే పని చేయలేదని అంటారు, అది ఎందుకు నాకు తెలీదు. సో దయచేసి మీరు కొంచెం ఎంట్రీ అయినప్పుడు ఆ 50 రూపీస్ మాత్రం పే చేయండి ఫోన్పే ద్వారా. ఇక్కడ నేను అక్కడి నుంచి ఇలా వచ్చాను, ఇలా ఒక చిన్న దారి కనిపించింది. ఇలా ఉంటే నేను ముందుకు వచ్చాను. లోపల చూస్తుంటే ఈ దారిలో ఏం లేదు, మల్టిపుల్ ఇలా ప్లేసెస్ ఉన్నాయి. జస్ట్ సీటింగ్ ఏరియా ఉంది, ఇలా కూర్చోడానికి 1, 2, 3 అండ్ ఐ థింక్ 4, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఆ మోల్లో అలా వెళ్ళి కూర్చోవచ్చు. ఇటు వెళ్ళే ఇంకో దారి ఉంది, అలా లోపలికి వెళ్తే ఇంకేముంటుంది నాకు తెలియదు. బట్ ఇక్కడ నుంచి చూస్తున్నాను, పెద్దగా ఏం కనిపించట్లా. సో ఇంకా ఇలా ముందుకు వాకింగ్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఒక చిన్న కన్స్ట్రక్షన్లా కనపడుతుంది. ఇది ప్లాన్, ఇది ఆ కాలంలో ఉన్న ప్లాన్ యాక్చువల్గా ఇలా చేశారు. బట్ చూడండి ఎంత అందంగా కనబడుతుంది. నేను చాలా వరకు అక్కడ నుంచి వాకింగ్ చేస్తూ వచ్చాను. ఐ థింక్ కిలోమీటర్ అయితే వాకింగ్ చేసినట్టు ఉన్నాను. ఇంకా ముందుకు వెళ్తున్నా, ఏదో ఉంటుందని అనుకుంటున్నా. బట్ ప్రస్తుతం నాకేం కనిపించట్లా, ఓన్లీ రోడ్లా కనబడుతుంది. ఇది వేరే దారి రావడానికో మరి ఏంటో నాకు తెలియట్లా. ఏంటో మరి అంత వాకింగ్ చేసి వచ్చాను, ఆఖరికి నాకేమో ఇప్పుడు నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేసిన దీనికోసం, ఈ ట్రైన్ ఎప్పుడు నాకు కనిపిస్తుందని. ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మార్నింగ్ జస్ట్ ఇప్పుడు 10 అయింది. ఇప్పుడు ఐ థింక్ 11 o'clock ఆర్ సంథింగ్, ఆర్ మేబీ ఈవినింగ్ ఆన్ చేస్తారు ఇది. టాయ్ ట్రైన్ అక్కడ ఉంది కదా, మొత్తం వాకింగ్ చేస్తూ మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చాను. అండ్ నాకు దారిలో ఇది ఒక్కటి కనిపించింది, ఈ ఏరియా భలే కనపడుతుంది అసలు. అయితే ఆ కార్నర్ నుంచి వెళ్దామని డిసైడ్ చేశా. భలే ఉంది ఇక్కడ మధ్యలో వాకింగ్ చేస్తే. వావ్, ఇది అసలైన సిటీ వ్యూ అంటే. అమేజింగ్. సిటీ వ్యూయే కాదు, సిటీ వ్యూ విత్ బీచ్ వ్యూ రెండు మిక్స్, అమేజింగ్. ఎనీవేస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూడొచ్చు KAI కైలాసగిరి అని ఇక్కడ రాసి ఉంది. కొండపైన రాసి ఉండదు, మనం కింద ఊరు నుంచి చూస్తాం కదా. సో అదే ఇది. ఇప్పుడు టైం 10:30 అయింది. టాయ్ ట్రైన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు. నేను అనుకున్న 9 o'clock 9:30, లేదంటే మ్యాక్సిమం 10 o'clock కల్లా స్టార్ట్ అయిపోయింది.
బట్ 10:30 అయింది ఇంకా స్టార్ట్ అవ్వాలి. నా బ్యాడ్ లక్. అది స్టార్ట్ అయ్యి ఉంటే ఎంత బాగుండేది. కొండ చుట్టూ మొత్తం తిప్పేవాళ్ళు ఒక రౌండ్లో, నేను మీకు చూపించేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా ఆన్ చేయలేదు. నేను ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అవుతున్నాను, కానీ రీచ్ అయ్యే ముందు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. కైలాసగిరిలో ఒకవేళ మీకు తిరగాలంటే మీరు రావచ్చు. ఓవరాల్గా దీని గురించి చెప్పాలంటే ఈ ప్లేస్ ఇట్స్ జస్ట్ లైక్ ఫారెస్ట్ మధ్యలో మీరు వాకింగ్ చేస్తున్నారు, చెట్లు ఉంటాయి అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. అండ్ మీకు కూడా యాక్టివిటీస్ చేయాలంటే అలాంటి యాక్టివిటీస్ చేయడానికి లైక్ జిప్ లైన్ అండ్ ఆల్ అవి చేసుకోవచ్చు మీరు. బట్ పిక్నిక్ అలాంటి పిక్నిక్ లాంటి చేయాలంటే కూడా మీరు వచ్చి చక్కగా ఇక్కడ కూర్చొని పిక్నిక్ చేసుకోవచ్చు. సో పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి చూడడానికి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అండ్ ఫీజు కూడా 30 రూపీస్, చిల్డ్రన్కి అడల్ట్కి అయితే 50 రూపీస్. మీరు ఇక్కడ కైలాసగిరి ఎప్పుడైనా వచ్చారంటే ఒకవేళ మీకు ఏదైనా తినాలనిపించినా లేదంటే మీకు ఎలాంటి గోగల్స్ కానీ ఏదైనా అలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు కొనాలన్నా మీరు ఇక్కడ రావచ్చు. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి, మీకు కనపడుతుంది కదా, ఇలాంటి స్టాల్స్ మీకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో కైలాసగిరి వ్యూ మీకు చాలా అమేజింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో నా బ్లాగ్ ఎండ్ చేస్తాను.